నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా సంక్షోభంలోనూ ఆర్థికంగా పురోగమించడానికి భారత్కు గొప్ప అవకాశం లభించింది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్న అమెరికా, ఐరోపా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. ఆయా దేశాల పరిశ్రమలకు భారత్ సురక్షిత గమ్యస్థానంగా కనిపిస్తోంది. భారత్ ఆర్థిక సంస్కరణలు, కార్మికుల చట్టాల్లో మార్పులు, మౌలిక సదుపాయాలతో ముందుకు వస్తే దేశ విదేశాల కొత్త పెట్టుబడులను ఆకర్షించవచ్చు. భారత్ రక్షణాత్మక ధోరణితో కాకుండా స్నేహపూర్వక విధానాలు అమలు చేస్తే తమ కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని అమెరికా అంటోంది. ఈ నేపథ్యంలో సంక్షోభంలోనూ అందివచ్చిన అవకాశాలను భారత్ ఏ మేరకు అందిపుచ్చుకుంటుంది, అందుకు మనకున్న సానుకూల అంశాలు ఏమిటి, ప్రతికూల అంశాలు ఏమిటన్న అంశాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు పివి రావు గారు, పెన్నర్ ఇండస్ట్రీస్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త; ఎంఎం శ్రీరామ్ గారు, సెక్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త; ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి గారు, ఆర్థిక శాస్త్ర ఆచార్యులు, హెచ్సియు. పివి రావు గారు, ఇప్పటిదాకా చైనాపై ఆధారపడ్డ అమెరికా, ఐరోపా దేశాల పరిశ్రమలు నేడు భారత్ వైపు చూస్తూ ఉన్నాయి. కరోనా సంక్షోభంలోనూ లభించిన ఈ అవకాశాన్ని మన దేశం ఎలా అందుకోవాలంటారు? ప్రస్తుతం ట్రేడ్ పరంగా చూస్తే కనుక చైనా నుంచి ప్రతి సంవత్సరం అమెరికాకి సుమారు $557 బిలియన్ వర్త్ ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి చైనా నుంచి అమెరికాకి. అట్లాగే యూరోప్కి సుమారుగా $300 బిలియన్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది యూరోప్ మొత్తానికి. దాంట్లో ప్రధానంగా ఐటమ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ మిషనరీ ఒకటి, ఫర్నిచరు, టాయ్స్, ప్లాస్టిక్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంటు, స్టీల్ ఐటమ్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, కంప్యూటర్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, మొబైల్ ఫోన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్, ఇట్లా తర్వాత టెక్స్టైల్స్, తర్వాత రకరకాల ఇతర ప్రొడక్ట్స్ కూడా మొత్తం కలిపి $557 బిలియన్ ఎక్స్పోర్ట్ జరుగుతుంది ప్రస్తుతం. అలాగే యూరోప్ కూడా సిమిలర్ ప్రొడక్ట్స్, చాలా వరకు సిమిలర్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. చైనాకిను యూఎస్కి ఒక ట్రేడ్ వార్ పద్ధతిలో జరుగుతున్న సందర్భంలో ఇండియా వైపు ఏవైతే ఇండస్ట్రీస్ చైనా నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ఆ ఇండస్ట్రీస్ ఇండియా వైపు చూడటానికి అవకాశం ఉంది డెఫినెట్గా. కానీ ఇండియా ఆ పరిస్థితిని ఎంతవరకు మనం ఎన్కాస్ట్ చేసుకోగలం అనే మీద ఆధారపడి ఉంటుంది మనకి. అంటే మీరు అన్నట్టు మనకి ప్రతికూల అంశాలు ఏమిటి, అదేవిధంగా అనుకూల అంశాలు ఏమిటి ఆ రకంగా ఉండటానికి? అంటే 65% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలో 35 years ఏజ్. డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఎక్కువ ఉంది బాగా మనకి. అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ బాగా ఎక్కువ మనకి. ఇంకొకటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా మనకు తక్కువ మనది కంపేర్ చేస్తే $2,000. చైనాతో కంపేర్ చేస్తే దాదాపు చైనా మనకన్నా 8 రెట్లు ఎక్కువ, దాదాపు సుమారు 8-9 రెట్లు ఎక్కువ మనకన్నా. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ మ్యాన్ పవర్ కూడా ఉంది మనకి. తర్వాత స్కిల్స్ మ్యాన్ పవర్ అంటారా, స్కిల్స్ అంటారా, ఇప్పుడు మనకి స్కిల్ ఇండియా అని రకరకాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వలన స్కిల్స్ కూడా ఎక్కువగా డెవలప్ చేసుకోవడానికి అవకాశం బాగా ఉంది. సో తర్వాత ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ ఫోర్స్ అవైలబిలిటీతో పాటు పోర్ట్స్ ఉన్నాయి మనకి, ఎక్స్పోర్ట్ చేయడానికి పోర్ట్స్, లాజిస్టిక్స్, ఆ విధమైన బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మనకి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా తక్కువ ఉంటుంది మీకు ఇక్కడ. ఇప్పుడు పర్ యూనిట్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చైనాలో ప్రొడ్యూస్ చేస్తే ఎంత, అదే వేరే చోట ప్రొడ్యూస్ చేస్తే ఎంత కంపేర్ చేస్తే కనుక ఇండియా అది చాలా వరకు కంపారబుల్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంది. సో లోవర్ ప్రొడక్షన్ కాస్ట్. ఇండియా ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడ అవ్వాలి ఇండియా అని చూస్తే కనుక మనకి ల్యాండ్ ఇండియాలో కొనాలంటే కనుక ఎవరైనా కొత్తగా వచ్చి ఇండస్ట్రీ పెట్టాలంటే ల్యాండ్ కొనాలంటే చాలా ఇబ్బందికరం. 2013లో పార్లమెంట్లో పాస్ చేసిన యాక్ట్ ప్రకారం ల్యాండ్ కొనాలంటే మాత్రం ఒక ఇండస్ట్రియలిస్ట్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అవుతుంది ల్యాండ్ కొనడం అనేది. చైనాలో ఏంటి చెప్పండి మీకు, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ డెవలప్ చేశారు వాళ్ళు, ప్లగ్ అండ్ ప్లే టైప్లో. వాళ్ళకి రోడ్స్ డెవలప్ చేస్తారు, మొత్తం ప్లాట్స్ డెవలప్ చేస్తారు, ఎలక్ట్రికల్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం క్రియేట్ చేస్తారు వాళ్ళు. అక్కడ ఒక లిటరలీ ఒక సిటీని క్రియేట్ చేస్తారు వాళ్ళు, ఇండస్ట్రియల్ సిటీ చుట్టూ. అక్కడ బ్యాంకులు కానివ్వండి, స్కూల్స్, థియేటర్స్, అంటే ఫ్యామిలీస్ ఉండటానికి కూడా అనుకూలంగా ఒక లిటరలీ ఒక సిటీని క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఇండస్ట్రియలిస్టులు ఇమీడియట్గా అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బాగా. అక్కడ ఎస్ఈజెడ్స్ కనుక డెవలప్ చేసి, మీరు గవర్నమెంట్ కనుక ల్యాండ్ ఎక్వైర్ చేసి ఎస్ఈజెడ్స్ డెవలప్ చేసి మీరు రండి ఇక్కడికి, మేము వస్తే మీ బెనిఫిట్స్ కల్పిస్తాం, మేము ట్యాక్స్ బెనిఫిట్స్ కల్పించండి కొద్దిగా. ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే లేబర్ రిఫార్మ్స్ కూడా జరగాల్సిన అవసరం ఉంది మనకి. ఇండియాలో బాగా జనం అంతా భయపడేది, బయట వాళ్ళు భయపడేది కరప్షన్. మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ప్రతి సంవత్సరం మన ర్యాంకు మెరుగుపరుచుకుంటూ వస్తున్నా కానీ ఇప్పటికీ కూడా చాలా డిపార్ట్మెంట్స్లో సింగిల్ విండో క్లియరెన్స్ అంటాం, కానీ చాలా డిపార్ట్మెంట్స్లో ఇప్పటికీ కరప్షన్ అనేది చాలా చోట్ల ఉంది మనకి, ర్యాంపెంట్గా ఉంది కరప్షన్. ఆ కరప్షన్ అనేది భయపడతారు మీకు అమెరికన్స్ అవనండి, యూరోపియన్స్ అవనండి. నేను చాలా సందర్భాలతో వాళ్ళతో డిస్కషన్స్, నేను వెళ్ళినప్పుడు డిస్కషన్స్లో మెయిన్ పాయింట్ వాళ్ళకి ఇండియాలో మీకు కరప్షన్ ఎక్కువ ఉంటారు. ఇంకోటి ఏంటంటే
ఈ ఈ ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రెండో ప్రభుత్వం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ క్యారీ ఫార్వర్డ్ చేయకుండా అది క్యాన్సిల్ చేయడం వలన ఇంటర్నేషనల్ పరంగా మన పరువు పోతుంది ముందు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూడండి మీరు, సోలార్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సోలార్ ప్రాజెక్ట్స్ అంతకుముందు ఒక పీపీస్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చారు, సోలార్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చి అవన్నీ మేము క్యాన్సిల్ చేస్తానంటే ఆ ప్రాజెక్ట్స్ అన్నిటికీ లోన్స్ ఇచ్చినాయని ఇంటర్నేషనల్ బ్యాంక్స్. ఆ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ బయట డెఫినెట్గా స్ప్రెడ్ అవుతుంది న్యూస్. ఇది ఇండియాలో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే కనుక మనకి భద్రత లేదు. ఇంకోటి, ఇప్పుడు చైనాలో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో చూస్తే కనుక 3.5 to 4% ఉంది బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు. మన బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లు కనీసం మినిమం 10 to 11% ఉన్నాయి కొత్తగా ఎవరిని పెట్టాలంటే కనుక. బాగా పెద్ద గ్రూప్స్ అయితే కనుక వాళ్ళు 8%, 9%కి ఇస్తున్నారు. మామూలుగా అయితే కనుక 11 to 12% ఉంటున్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్స్ అంత ఇంట్రెస్ట్ రేట్ కనుక మనం పే చేస్తుంటే వాళ్ళకి అల్టిమేట్గా వాళ్ళకి ప్రొడక్ట్ కాస్ట్ కూడా పెరుగుతుంది. మీకు ఇంటర్నేషనల్ వైడ్గా కంపీట్ చేయగలిగితేనే ఉపయోగం ఉంటుంది. సో ఇవన్నీ కనుక జాగ్రత్తగా తీసుకుని ఈ ల్యాండ్ రిఫార్మ్స్, లేబర్ రిఫార్మ్స్, అట్లాగే కరప్షన్ ఎట్లా తగ్గించాలి ఇంకా గట్టిగా. తర్వాత ట్యాక్సేషన్ విషయంలో కూడా కొంత ట్యాక్స్ టెర్రరిజం అనే రూమర్ కూడా ఉంది మనకు. అది కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక. అట్లాగే మీరు ఇంట్రెస్ట్ రేట్స్, ఇప్పుడు బ్యాంక్స్ కూడా లెండింగ్ చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు బ్యాంక్స్ ముందుకు రావట్లేదు ఇప్పుడు లెండింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే చాలా ఎన్పిఎస్ అవడం వల్ల ఉండి, తర్వాత ఎన్బిఎఫ్సిస్ దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఉండి, ఆ బ్యాంక్ లెండింగ్ కూడా గవర్నమెంట్ హ్యాస్ టు ఎంకరేజ్ బ్యాంక్స్ టు కమ్ ఫార్వర్డ్ టు లెండ్ టు ద పీపుల్. దెన్ ఓన్లీ పీపుల్ కెన్ కమ్ ఫార్వర్డ్. అది శ్రీరామ్ గారు, చైనాతో సరిసమానంగా మానవ వనరుల నైపుణ్యం, భూమి, నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు మనకున్నాయి. ఇటువంటి సమయంలో తయారీ రంగంలో మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏమిటి? విడిభాగాల ఉత్పత్తులు, జౌలి, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో ఏ స్థాయి ఉత్పత్తికి అవకాశం ఉందంటారు? భారతదేశంలో అది తయారీ రంగం కానీ సర్వీస్ సెక్టర్ కానీ అభివృద్ధి చేయడానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలంటే కూడా మౌలికమైనటువంటి విషయాలన్నీ కూడా ఉన్నాయి. మీరు చెప్పినవన్నీ కూడా అది సదుపాయాలుగా కన్వర్ట్ చేయాల్సినటువంటి అవసరము ఉంది. మనం గత 20-30 ఏళ్ళ నుంచి మనం మాట్లాడుతూనే ఉన్నాము. కానీ దాన్ని కన్వర్ట్ చేసి ఈ యొక్క మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుతున్నామో చైనా నుంచి బయటికి వెళ్ళే కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి భారతదేశంలో మీరు చెప్పినటువంటి రంగాలన్నీ జౌలి, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, మిగతా టెక్నాలజీస్, తయారీ రంగాన్ని అన్ని తీసుకురావాలనుకున్నప్పుడు ఈ అవకాశం ఇప్పుడే లేదండి. భారతదేశానికి అప్పటి నుంచో ఉంది. ఓకే, కరోనా పుణ్యం అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ మీరు గత 20 సంవత్సరాల నుంచి చూస్తే, అట్లీస్ట్ గత 6 సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి 5 ప్రాధాన్యాలు ఏదైతే ఇప్పుడు భారతదేశానికి చెప్తున్నారో, ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ 2014 దగ్గర నుంచి తీసుకున్న మెయిన్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ ఉంది, భారతదేశంలో కన్జంప్షన్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇవన్నీ చేయాలని ఉన్నాయి. కానీ ఎందుకు చేయలేకపోతున్నాం? సో అది ఇప్పుడు ఆలోచించుకుంటే ఈ కరోనా ఈ యొక్క అవకాశాన్ని మరొకసారి బాగా భారతదేశం యొక్క పాలకులకి, ప్రజలకి అందరికీ గుర్తు చేసింది. జౌలి, ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్ అన్నీ కూడా పీవీఆర్ గారు చెప్పినట్టు చైనా చేస్తున్న ఎక్స్పోర్ట్స్ ఇతర దేశాలకి అంత స్థాయిలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇతర దేశాలు ఉన్న వాళ్ళు ఏదైతే చైనాని పోటీగా, ప్రధానంగా అమెరికా పోటీగా చూస్తుంది. మీరు జపాన్ చూశారు. జపాన్ కంపెనీలు చైనాలో ఉన్న వాటిని బయటికి తీసుకురావడానికి ప్రభుత్వమే ఒక ఫండ్ క్రియేట్ చేసింది. ఇట్లాంటి ఆలోచనలు పెట్టుబడి పెట్టగలిగినటువంటి దేశాలు చేస్తూ ఇవాళ మీరు చూసినట్టు అమెరికా కూడా భారతదేశంలో మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాము అని ముందుకు వస్తున్న తరుణంలో భారతదేశం ఏదైతే గత 1991 తర్వాత ఆలోచన సరళీకృత చేసిన తర్వాత గత 4-5 సంవత్సరాల నుంచి ప్రస్తుత ప్రభుత్వం ఏదైతే భారతదేశంలో తయారీ రంగాన్ని, ఎందుకంటే 10 సంవత్సరాల క్రితమే మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడే భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో 25% తయారీ రంగం ఉన్నప్పుడే జీడిపి అభివృద్ధి అవుతుందనేది చెప్పడం జరిగింది. అది ఇప్పుడు అందరూ కూడా భారతదేశానికి వస్తే మనకు సౌలభ్యం ఉంటుంది, భారతదేశం ప్రమాదకరమైన దేశం కాదు, ఎప్పుడైనా సేహసౌభ్రాత ఉంటుందనే ఆలోచన ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ఇవన్నీ ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ మనం భారతదేశం డిజిటలైజ్ చేసిన తర్వాత ఐటీలో స్ట్రాంగ్ ఉన్నాము. బట్ ఐటీలో వాడేటటువంటి దాదాపు 90% ఎలక్ట్రానిక్ పరికరాలు చైనా నుంచి, సౌత్ కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. వీటన్నిటి ఇప్పుడు తయారు చేసుకోవడానికి అవసరం ఉంది, అవకాశం కూడా క్రియేట్ చేస్తుంది. అలాగే దీనికి తోడు మెడికల్ ఎక్విప్మెంట్, ఇదొక సెక్టర్ ఒకటి ప్రధానంగా మనము చేసినప్పుడు భారతదేశంలో పీవీఆర్ గారు చెప్పినట్టు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కనుక అధిగమించినప్పుడు అవకాశాలు మెండుగా ఉన్నాయి. అవసరం దానికంటే మించి ఉంది. కృష్ణారెడ్డి గారు,
భారత్ రక్షణాత్మక ధోరణితో కాకుండా స్నేహపూర్వక విధానాలతో ముందుకు వస్తే తమ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా ఉంటుంది పెట్టుబడులు పెడతానికి. అమెరికా, ఐరోపా దేశాలు భారత్ నుంచి ఎలాంటి సంస్కరణలు ఆశిస్తున్నాయి? ముఖ్యంగా ఏంటంటే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకున్న అన్ని రకాల వస్తువులపైన అటు ఇంపోర్ట్ డ్యూటీస్ కావచ్చు, సుంకాలు, సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అమెరికా ఈ కరోనా కన్నా ముందు నుంచి కూడా ఎంఫసైజ్ చేస్తుంది. ఇవన్నీ తగ్గించేస్తే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ వెహికల్ తీసుకున్నాం అనుకోండి, వాటిపైన కూడా చాలా ఉన్నాయి. అంటే మనం ఈ మధ్యకాలంలో ప్రభుత్వం తగ్గించినప్పటికి కూడా అవి ఎక్కువ శాతంగా ఉండటం వల్ల ఆ అమెరికా నుంచి మనకు ఆ వస్తువులు ఇక్కడ దిగుమతి చేసుకున్నప్పుడు వాటి ద్వారా భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఇక్కడికి ఎగుమతులు చేయలేకపోతున్నారు. అదేవిధంగా హెల్త్ ఈ ఇంపోర్ట్స్లో కూడా మెడికల్ పార్ట్స్ ఇవన్నీ కూడా మనం వన్ ఆఫ్ ద మేజర్ అమెరికా నుంచి ఇక్కడ దిగుమతి చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ప్రధానంగా అమెరికా నుంచి ఏమొస్తున్నది డిమాండ్ అంటే, మీరు మీ దేశంలో అక్కడ అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులపైన కావచ్చు, లేదంటే ఇతర దేశాల నుంచి కావచ్చు, మీ దేశంలో ఉన్న సంస్థలను కాపాడుకోవడానికి, అంటే పోటీతత్వాన్ని తట్టుకునే శక్తి లేకపోవటము, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలకి ప్రోత్సహించడం కోసం ఇది విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకున్నటువంటి వాటిపైన సుంకాలు, ఈ డ్యూటీలు ఏవైతే వేస్తున్నామో వాటిని గణనీయంగా తగ్గించినట్లయితే మేము భారత్కి అంటే వ్యాపారానికి, ఎందుకంటే అమెరికాకు ప్రధానంగా ఏంటంటే అక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది దేశానికి కావాల్సింది. సో ఇండియాను ఒక మార్కెట్ పరంగా చూస్తుంది. మీ దేశానికి పెట్టుబడులు పెట్టడానికి మేము సుముఖంగానే ఉన్నాము. ఎప్పుడు అంటే కొన్ని కండిషన్స్ వాళ్ళంటే ఇది ఇప్పుడే కాదు, మనకు 1991లో కూడా చూసినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి కొన్ని కండిషన్స్ పెట్టాయి. ఇందాక మన పీరావు సార్ గారు చెప్పినట్టు ఈజ్ ఆఫ్ డూయింగ్ ఓవరాల్ బిజినెస్లో 63 వచ్చినప్పటికీ రిజిస్టరింగ్ ల్యాండ్లో ఇందాకసారి చెప్పినట్టు ఒక ఏదైనా పారిశ్రామిక సంస్థ ఈ దేశంలో కనుక ల్యాండ్ చేయాలనుకుంటే ఆ విషయంలో మనం 154వ స్థానంలో ఉన్నాం. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ కాంట్రాక్ట్స్ వాటిలో కూడా 163% ఉన్నాం. అంటే ఇలా ఎలక్ట్రిసిటీ పొందడంలో కూడా ఇలాంటి వాటిలలో చాలా వెనుకబడి ఉన్నాం. సో అపార్ట్ ఫ్రమ్ కరప్షన్ ఇవన్నీ వాటితో పాటు అదేవిధంగా చైనాలో చూసుకున్నప్పుడు ఏ అయితే ఇండికేటర్స్లో మనం వెనకబడి ఉన్నామో చైనా వాటిలో ముందంజలో ఉంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న సంస్థలను కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి, అంటే మన దేశంలో నుంచి కూడా బయటికి వెళ్ళేటువంటి చర్యలు ఉన్నాయి. కాబట్టి అలా కాకుండా ఇప్పుడు మన దేశంలో వివిధ రాష్ట్రాలకు ఏవైతే రాష్ట్రాలకు కొన్ని ప్రాముఖ్యంగా ఉన్నాయో, అంటే మన ఈ మధ్యన యూపీ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఏవైతే ఉన్నాయో లెదర్ ఇండస్ట్రీలో కంపెనీలను ఆకర్షించడానికి జపాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అక్కడ నుంచి పెట్టుబడులు ఒక 110 కోట్ల పెట్టుబడి పెట్టడానికి కూడా యూపీలో సుముఖత వ్యక్తం చేసినాయి. అట్లాగే అన్ని రాష్ట్రాలలో గనక లేబర్ లాస్ కావచ్చు, ఇటు కరప్షన్ కావచ్చు, ప్లస్ ల్యాండ్ అక్విజేషన్, అంటే ప్రభుత్వం ఇప్పుడున్న దాంట్లో ఒక ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఏదో పెట్టేసి ప్రభుత్వమే రాష్ట్రాల నుంచి కూడా అంతా తీసుకొని వాటిని పరిశ్రమలకు అవసరమైనటువంటి విధానాన్ని తీసుకొస్తామని అంటుంది. దాన్ని వేగవంతం చేసి ల్యాండ్ పూలింగ్ని కూడా ప్రభుత్వమే చేపట్టి పరిశ్రమలకు కనుక ఈజీగా చేసినట్లయితే మనం పెట్టుబడులను ఇంకా ఎక్కువగా ఆకర్షించడానికి ఆస్కారం. పివి రావు గారు, 1991 నాటి అసంపూర్ణ ఎజెండా ఏదైతే ఉందో అది పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం అని ఆర్థికవేత్తలంతా అంటున్నారు. ఆ దిశగానే మోదీ సర్కార్ అడుగులేస్తుందని భావించవచ్చా? ఇప్పుడు మీ కరోనా కన్నా ముందే కూడా ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా ఏం లేదు ఇండియా మీకు చూస్తే కనుక. ఇప్పుడు చూస్తే ఈ కరోనా ఎఫెక్ట్ వలన గవర్నమెంట్ కూడా రెవెన్యూస్ బాగా సిగ్నిఫికెంట్గా పడిపోయినాయి, గవర్నమెంట్ రెవెన్యూస్ కూడా. సో గవర్నమెంట్ కూడా ఎంత మిగతా ఇండస్ట్రీస్కి సహాయం చేయాలన్నా కానీ, ఎంఎస్ఎంఈస్కి సహాయం చేయాలన్నా కానీ ఎంతవరకు చేస్తుందనేది కూడా మనం చూడాలి. మొన్న అనౌన్స్ చేశారు 20 lakh crores ప్యాకేజ్ అని. 1975 వరకు ఆల్మోస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సేమ్ చైనాకి ఇండియాకి. 1975 వరకు $900 అంత ఉండేది సుమారుగా పర్ క్యాపిటల్ ఇన్కమ్. అటువంటిది వాళ్ళు సడన్గా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏ పరిస్థితికి వెళ్ళారు వాళ్ళు అంటే, చెప్పుకోవడానికి కమ్యూనిజం అని పాలసీస్ని చెప్పినా కానీ క్యాపిటలిస్టిక్ వ్యూస్లో వెళ్ళారు. ప్లస్ రెండోది ఏంటంటే వాళ్ళకి అపోజిషన్ అంటే ఏముండదు, యూనిలేటరల్ పాలసీస్, వాళ్ళు డెసిషన్ తీసుకుంటే కనుక ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అందువల్ల వాళ్ళు ముందుకు వెళ్ళగలిగారు బాగా. దానికి మనకేంటంటే భారతదేశం మనకి డెమోక్రసీ, మనకి రకరకాల పరిస్థితులు ఉంటాయి దేశంలో, రకరకాల ప్రాంతాలు, రకరకాల సమస్యలు ఉంటాయి మనకి. ఒక ఫార్వర్డ్ థింకింగ్ గవర్నమెంట్ అని అనిపించుకోవడానికి చాలా స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్. రిఫార్మ్స్ తీసుకురావడం కానీ,
ఇప్పుడు ప్రతి రిఫార్మ్స్ తీసుకొచ్చినప్పుడల్లా మీకు అపోజిషన్ అంటూ ఉంటుంది గ్యారంటీగా. ఇప్పుడు మీరు ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకుందాం అంటున్నారు అనుకోండి, అపోజిషన్ అంటూ ఉంటుంది గ్యారంటీగా. మెంబర్ ఆఫ్ ఎంపీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి పార్లమెంట్లో, వాళ్ళు ఇంకో పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి, ఇంకా 4 సంవత్సరాలు వాళ్ళకి ఇంకా పాలించడానికి టైం ఉంది కాబట్టి, నేను అనుకోవటం ఒక డ్రాస్టిక్గా రిఫార్మ్స్ కనుక తీసుకొస్తే గవర్నమెంట్ ఏంటి ఫ్యూచర్కి పనికొస్తుంది అనుకున్న టైప్లో తీసుకొస్తే కనుక ల్యాండ్ రిఫార్మ్స్ అవనండి, లేబర్ రిఫార్మ్స్ అవనండి, అట్లాగే జ్యుడిషియల్ రిఫార్మ్స్ అవనండి, ఇవన్నీ తీసుకొస్తే కనుక ఇండియాలో పెట్టుబడి పెడితే కనుక మనకి సేఫ్, ఇండియాలో పెట్టుబడి పెడితే కనుక మనకి డెఫినెట్గా మంచి రిటర్న్స్ వస్తాయి, లాంగ్ టర్మ్ మనకి బాగానే ఉంటుంది, లీగల్ ఇష్యూస్ మనకి ఉండవు, గవర్నమెంట్ సైడ్ నుంచి చట్టాలు తరచుగా మార్చడానికి అవకాశం ఉండదు అనే పరిస్థితి మనం కల్పించాలి ఇండియాలో. అది పరిస్థితి కల్పించినప్పుడు తప్పకుండా వస్తారు మీకు చాలామంది ఇక్కడ ఇండియాకి. తర్వాత మీకు ఇప్పుడు ఇండియా నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ చూస్తే కనుక $33 బిలియన్. అదే చైనా నుంచి అమెరికా ఎక్స్పోర్ట్స్ చూస్తే $557 బిలియన్. చాలా ప్రొడక్ట్స్ మనం చేయొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేటివ్ స్పేర్ పార్ట్స్ ఉన్నాయి, ఆటోమేటివ్ పార్ట్స్ అవనివ్వండి, తర్వాత మీకు కంప్యూటర్ పార్ట్స్ అవనివ్వండి, మొబైల్ ఫోన్ సంబంధించిన పార్ట్స్ అవనివ్వండి, అట్లాగే టాయ్స్ అవనివ్వండి, ఎలక్ట్రికల్ మెషినరీ అవనివ్వండి, అట్లాగే ఇంకా ఫార్మా ఎట్లాగే మనం ఇండియా చాలా మంచి పొజిషన్లో ఉంది ఫార్మా మనకి ఎక్స్పోర్ట్స్ వాటిలో. సో వీటన్నిటికీ తోడు గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక పుష్ ఉండి క్రెడిట్ లెండింగ్ కనుక చేయగలిగి బాగా, అట్లాగే వాణిజ్య ఒప్పందాలు దేశంతో వాణిజ్య ఒప్పందాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అమెరికాకి వాణిజ్య ఒప్పందాలు, మనం కొంచెం ముందు ఫార్వర్డ్కి వెళ్ళాలి. ఇప్పుడు కొన్ని కంట్రీస్ వియత్నాం అవనివ్వండి, ఇండోనేషియా, అవి చాలా ఫార్వర్డ్గా వెళ్ళిపోతున్నాయి. అమెరికాతో వాళ్ళు మాట్లాడటం కానివ్వండి, మీకెందుకు మీరు రండి, మేము ఈ బెనిఫిట్స్ ఇస్తాం, ఇంత మీకు ల్యాండ్ ఇస్తాం అని అటువంటి ఫార్వర్డ్ వెళ్ళిపోయి వాళ్ళు ఒప్పందాలు చేసుకుంటున్నారు. వాళ్ళు మనం కొంచెం ఇంకా ఆ స్పీడ్ అందుకోవట్లేదు. మనం ఇంకా డెఫినెట్గా ఇండియాలో మీకు ల్యాండ్ విపరీతమైన ల్యాండ్ ఉందండి. మన ల్యాండ్ ఏముందని గవర్నమెంట్ కన్నా తలుచుకుంటే ల్యాండ్ ఎక్వైర్ చేయొచ్చు గవర్నమెంట్. మ్యాన్ పవర్ ఇష్యూ లేదు మీకు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు మీరు, ఇంకా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టండి, ఇంకా మీకు స్కిల్డ్ మ్యాన్ పవర్ ఉంటారు మీకు. అట్లాగే కొంత ఆటోమేషన్ కూడా పట్టాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే స్కిల్డ్ మ్యాన్ పవర్ ఇప్పుడున్న దీనికి కన్స్ట్రక్షన్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానీ సరిపోకపోవచ్చు. సో ఆటోమేషన్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఇండియాలో మీకు పెద్ద ప్రాబ్లం ఇండియాలో ఏంటంటే మనకి R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఇండియాలో ఎంత ఖర్చు పెడుతున్నాం మనం చూస్తే కనుక $1 బిలియన్ ఖర్చు పెడుతున్నాం మనం. అంటే అసలు ఇది నథింగ్, అది పీనట్స్ అని చెప్పాలన్నమాట. ఇది మీరు మిగతా కంట్రీస్ కనుక జీడిపిలో ఇంత శాతం అని చెప్పుకుంటానికి కూడా గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు, అమెరికా కానివ్వండి, యూరోప్ కానివ్వండి, వేరే కంట్రీస్ కానివ్వండి. అందువల్ల మనం చాలా తక్కువ ఖర్చు పెట్టడం వల్ల మనకి ఆవిష్కరణలు లేవు, మనకి ఇన్నోవేషన్స్ ఏమైనా చెప్పండి, మనం ఏం కనిపెడుతున్నాం మన ఇండియన్స్ చెప్పండి. R&D కనుక ఇండియాలో గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ కనుక ఉంటే కనుక డెఫినెట్గా ఇండియాలో మంచి ఆవిష్కరణలు వచ్చే అవకాశం ఉంది, మంచి ప్రొడక్ట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. వాటి వలన మనం ఫారిన్ కంట్రీస్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. శ్రీరామ్ గారు, మేక్ ఇన్ ఇండియా పట్టాలెక్కటానికి ఇది ఎంత అనువైన సమయమని మీరు భావిస్తున్నారు? అదేవిధంగా రక్షణ ఆయుధాలు, ఏవియేషన్ పరికరాల నుంచి బల్క్ డ్రగ్, ముడి ఔషధాల వరకు మనకున్న అవకాశాలు ఏంటి? గత 5 సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆర్థిక పోటీతత్వము, ఒక దేశం మీద వ్యతిరేకత, అట్లాగే ఇప్పుడు కరోనా వచ్చినందువల్ల టోటల్ ప్రపంచమంతా లాక్డౌన్ అయిన తర్వాత ఇది కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకున్నప్పుడు ప్రతి దేశం కూడా భారతదేశానికి ప్రత్యేకించి ఏదైతే తయారీ రంగం 20% జీడిపిలు ఉండాలని గత 10 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా అనేది ఒక మెయిన్ యాక్టివిటీగా తీసుకొని వచ్చిన దాన్ని ఇప్పుడు దాన్ని మనం స్వావలంబన దిశలో దాన్ని రియలైజ్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందులో మీరు అడిగినటువంటి రక్షణ దాంట్లో ప్రపంచంలోనే ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకునే దేశం మన దేశం. అట్లాగే ఏవియేషన్ పరికరాలు ఇక్కడ ఆల్మోస్ట్ నిల్, అది ఏది ఈవెన్ వింగ్స్ తయారు చేయడం కూడా మనం చాలా తక్కువలో ఉన్నాము. అట్నే బల్క్ డ్రగ్స్ ముడి సరుకులు మ్యాక్సిమం మనం చైనా నుంచి తీసుకున్నాం. ఇప్పుడు వీటన్నిటిని కూడా భారతదేశంలో చేయడానికి ఒక అవకాశం ఉంది. ఈ అవకాశం మనం ఎలా సద్వినియోగం చేసుకున్నప్పుడు ఒకటి ఫెడరల్ స్ఫూర్తి మనకు ఉండాలన్నమాట. ఇట్లాంటి వైవిధ్యమైన దేశం మనం చైనాతోటి పోటీ పడేటప్పుడు చైనాలో ఉన్నటువంటి గవర్నెన్స్ తోటి మనం పోటీ పడలేము, కానీ మనకు ఉన్నటువంటి అవకాశాన్ని ఇప్పుడు ఏదైతే కరోనాలో భారతదేశంలో వీరు చెప్పినట్టు మెజారిటీ ప్రభుత్వం ఉంది కాబట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మిగతా రాష్ట్రాల్లో అపోజిషన్లో పార్టీలు కూడా నేషనల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విషయాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని సహకరించిన టైంలో ఈ నిర్ణయాలు ఫెడరల్ స్ఫూర్తిలో భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో అన్నిటి కూడా సహకారము, అట్లాగే వాళ్ళందరూ ఇంక్లూజివ్నెస్ తీసుకొని చేసినప్పుడు ఇవన్నీ సాధ్యమవుతుంది. అట్లాగే మనం ప్రతిసారి మాట్లాడేటప్పుడు ప్రధానంగా 3 ప్రాబ్లమ్స్ వస్తున్నాము. ఒకటి లేబర్ లాసు, తర్వాత ల్యాండ్ అండ్ క్రెడిట్. కానీ దీని అందరికీ మించి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఇంక్లూజివ్నెస్ అమాంగ్ మొత్తం భారతదేశం. రెండోది రెడ్ టేపిజం. ఇంత లాక్డౌన్ అయ్యి దగ్గర 15 కోట్ల మంది వలస కూలీలు ఉన్నా కూడా ఇప్పుడు చిన్న సంఘటన జరుగుతుంది, మేము వెళ్తామని అడుగుతున్నారు తప్ప తిరుగుబాటు జరిగింది లేదు. సో దట్ మీన్స్ దానికంటే కూడా
ఏదైతే సంస్కరణలు ఏదో ఈజ్ ఆఫ్ డూయింగ్ పాలసీ లెవెల్లో ఉన్నది, మనం ఆచరణలో చూసేటప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్స్, ఒక ఇండస్ట్రీ కావచ్చు, సర్వీస్ సెక్టర్లు కావచ్చు, వాళ్ళు పెట్టే ఒత్తిడులు దీని మీద ప్రధానంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటి. రెండోది, గత 20 సంవత్సరాల్లో భారతదేశం తయారీ రంగంలో చూసినప్పుడు మనకు రెండు ఉంటాయి. ఒకటి తయారీ, రెండు అసెంబ్లీ. మనం ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా ఒక కారు రంగంలో చూస్తున్నా కూడా, దేంట్లో ఏవియేషన్ చూస్తున్నా కూడా అసెంబ్లీ మీద ఫోకస్ చేసాము. కానీ అసెంబ్లీ చిన్న వాల్యూ ఎడిషన్. ఇక్కడ ఎక్కువ ఎంప్లాయ్మెంట్ కానీ ఎక్కువ టెక్నాలజీస్ కానీ వచ్చేది మనము బేసిక్ తయారీ అది ప్రొడక్షన్ కాంపోనెంట్ తయారు చేసినండి, సబ్ అసెంబ్లీ తయారు చేసేది అంటుంటుంది. సో దీని మీద ఇప్పుడు మనం ప్రధానంగా ఫోకస్ చేయాలి. ఏదైతే అగ్రిమెంట్లు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి పెట్టేటప్పుడు చూసుకునేటప్పుడు అసెంబ్లీ సెంటర్గా కాకుండా తయారీ సెంటర్గా భారతదేశాన్ని తయారు చేసుకోవాలి. భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తుంటే పోతుంటాయి, కానీ పాలసీ కంటిన్యూషన్ ఉండాలి. తెలంగాణలో చూసాము, గత 20 సంవత్సరాలు చాలా ప్రభుత్వాలు మాని, కానీ ఇక్కడికి వచ్చేటువంటి పాలసీలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇట్లాంటిది ఒకటి, ఆ ఇంక్లూజినేటు ఇవన్నీ ఉన్నప్పుడే మనం అనుకున్నటువంటి ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా పట్టాలు ఎక్కడానికి భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా అనుకూలమైనటువంటి వాతావరణం భారతదేశాన్ని కల్పిస్తున్నారు. కృష్ణారెడ్డి గారు, కార్మిక లాక్డౌన్తో దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగింది. విదేశీ కంపెనీలు రావడంతో పాటు తయారీ రంగం ఊపందుకొని మేక్ ఇన్ ఇండియా విజయవంతమైతే ఈ నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించినట్లే అంటారు. ఈ స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్లో కూడా ప్రభుత్వం ఏదైతే తీసుకుంటుందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. అంటే మన దేశానికి పెట్టుబడులను ఆకర్షించి ప్లస్ దిగుమతులకు ప్రత్యామ్నాయంగా అటువంటి కార్యక్రమాలు చేపట్టినట్టయితే ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనేక సంస్థల ద్వారా ఉపాధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటిది ఈ మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ కూడా. అంటే ఒకవేళ మనం ఒకవైపు ఒక ఉత్పత్తిని పెంచుకుంటూ దేశానికి సరిపోయేటువంటి వస్తువులను ఉత్పత్తి చేయడం ఒకవైపు, ప్లస్ విదేశాల్లోకి అవసరమైన వస్తువులను ఉత్పత్తి చేయడం. సో ఈ కార్యక్రమాల్లో భాగంగా మన దేశంలో అత్యధిక జనాభా ఉంది. కాకుండా దీన్ని ఎలా చేయాలనేది ఒక సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏమవుతుందంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో నిరుద్యోగం కాగానే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్కి అక్కడ రాష్ట్రాలలో వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేసుకొని తద్వారా గవర్నమెంట్ నుంచి కూడా కొంత నిరుద్యోగ భృతి పొందేటువంటి అవకాశం ఎట్లయితే ఉందో, అఫ్కోర్స్ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కొత్తగా నేషనల్ కెరియర్ సెంటర్స్ అని చెప్పేసి మన భారత ప్రభుత్వం కూడా చేపట్టింది. దానిని ఎక్కువ స్థాయిలో అంటే అక్కడ ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్తుంది. ఇప్పుడు డిజిటల్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఈ కార్మికులకు అందరికీ కూడా ఆన్లైన్లో పేమెంట్, అంటే ఎవరైనా ఒక సంస్థ కానీ ఒక వ్యక్తులు కానీ వాళ్ళని ఉద్యోగానికి తీసుకున్నప్పుడు ఒక పనికి ఒక రోజుకు కావచ్చు, 10 రోజులకు కావచ్చు, 20 రోజులకు కావచ్చు, అది డిజిటల్ ఫామ్లో రికార్డ్ అయ్యి ఉండి వాళ్ళకి ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేసేటువంటి మెకానిజం కనుక ఆ టెక్నాలజీని ఈజీ చేసుకొని సంస్థలు కూడా అడాప్ట్ చేసుకొని అట్లీస్ట్ ఈ మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ అయినా మరీ డైలీ చిన్న కాకపోయినప్పటికీ ఏవైతే కొద్ది పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పరిశ్రమల దగ్గర ఈ యొక్క వలస కార్మికులు లేదంటే లేబరర్స్ ఎవరైతే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వాళ్ళే కనుక విషయాలన్నీ కూడా మనం క్రోడీకరించి వాళ్ళ దగ్గర పెట్టుకుంటే అది ఒక ఉపాధిని కల్పించడం కోసం కావచ్చు, లేదంటే ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళను చేరవేయడానికి కావచ్చు, నిజంగా వాళ్ళకు అంత డబ్బులు వస్తున్నాయా లేదా, అంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనాలు వాళ్ళకు అందుతున్నాయా లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ యొక్క సెక్టార్ యొక్క ప్రధాన ఉద్దేశమే లోకల్ రిసోర్సెస్ని ట్యాప్ చేయాలి. ప్రజల యొక్క ఆదాయ అసమానతలు తగ్గించే కార్యక్రమాల్లో ఈ ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది ముఖ్యమైనది. కాకుండా ఇక్కడ మనం రెండు చూడాలి. ఎందుకంటే విదేశాల నుంచి సంస్థల్ని ఆహ్వానిస్తున్నప్పుడు అవి టెక్నాలజికల్గా కానీ లేకుంటే ఆర్థిక పరంగా కానీ ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నప్పుడు వాటిని తట్టుకొని ఈ చిన్న చిన్న సంస్థలు కూడా నిలదొక్కునేటువంటి ప్రక్రియని ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే మనం కాంట్రడిక్షన్గా వెళ్ళకుండా, అంటే పెట్టుబడుల ఇప్పుడు అమెరికా ఇప్పుడు ఆల్రెడీ అంటుంది మీ దగ్గర పెట్టుబడులు పెడతాము, ఊరికే పెట్టుబడులు కాదు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాం, మా వస్తువుల్ని మీ దేశాలు అమ్ముకోవడానికి ఉండాలి, మా దగ్గర ఇప్పుడు ఫుడ్ ప్రొడక్ట్స్ కావచ్చు లేదంటే మీ ఈ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అమ్ముకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. కాబట్టి అంతే కాంపిటేటివ్గా ఉండేటువంటి స్ట్రాటజీలను ఆలోచన కనుక చేసినట్లయితే మనం అనుకున్నటువంటి మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ని సక్సెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిరుద్యోగం కూడా తగ్గి దేశంలో ఆర్థికంగా మనం పర్పస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. చివరిగా పివి రావు గారు, విదేశీ కంపెనీలు ఆహ్వానించడం వరకు బాగానే ఉంది, కానీ ఎంఎస్ఎంఈ సెక్టర్ కూడా బలోపేతం చేస్తేనే ఇక్కడ ఆర్థికంగా మనం ముందుకెళ్ళినట్టు అవుతుంది. సో ఏ రకం చేస్తే మంచిది అంటారు? ఆల్మోస్ట్ 42% ఎంప్లాయ్మెంట్ దాంట్లో ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఉందండి. అట్లాగే ఎక్స్పోర్ట్స్లో ఉండి, అట్లాగే కంట్రీ జీడిపిలో ఉండి చాలా సిగ్నిఫికెంట్ రోల్ ఎంఎస్ఎంఈస్ అనేది.
కానీ వాళ్ళు ప్రస్తుతం పడుతున్న బాధలు ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఎక్కువ, 11%, 12% ఉంటుంది. వాళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో కంపీట్ చేయాలంటే కనుక అక్కడ ఇంట్రెస్ట్ రేట్స్ 3%, 4% ఉంటున్నాయి. సో ఆ విధమైన డిసడ్వాంటేజ్ ఉంది వాళ్ళకి. వాళ్ళకి లోన్ కావాలంటే కనుక మార్ట్గేజ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి బాగా విపరీతంగా. ఇప్పుడు వాళ్ళకి ఒక 5 crores కావాలనుకోండి, ఆల్మోస్ట్ 10 నుంచి 15 కోట్ల వర్త్ మార్ట్గేజ్ చేయమంటున్నారు, ఆస్తులు మార్ట్గేజ్ చేయమంటున్నారు. అంత 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 తాహత ఎక్కడుంటుందని చెప్పండి వాళ్ళకి. వీళ్ళకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా గవర్నమెంట్ కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించడం అనేవ్వండి, తర్వాత మార్ట్గేజ్ తగ్గించడం అనేవ్వండి, మార్కెటింగ్ చేయగలిగిన క్యాపబిలిటీ కనుక కల్పిస్తే కనుక డెఫినెట్గా ఎంఎస్ఎంఈస్, ఎందుకంటే కొత్త సంస్థలు ఇప్పుడు ఇండియాలో పెట్టే సంస్థలు, వాటికి చిన్న చిన్న సంస్థల సహాయం చాలా అవసరం. కరోనా సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవటం మీద మోదీ ప్రభుత్వం దృష్టి సారించింది. దేశంలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని కల్పించగలిగితే చైనాతో పాటు ఇతర దేశాల నుంచి భారీ సంఖ్యలో పరిశ్రమలు తరలివచ్చే అవకాశం ఉంది. సంక్షోభ సమయంలో లభించిన ఈ అవకాశాన్ని భారత్ వేగంగా అందిపుచ్చుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.